ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన వారిని వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూప ఆధ్వర్యంలో భారీ చేరికలయ్యారు. రాష్ట్ర సహాయక కార్యదర్శిగా కడారి శ్రీనివాస్, రాష్ట్ర విద్యార్థి ప్రధాన కార్యదర్శిగా రాటే రవీందర్, కొమరం భీం జిల్లా అధ్యక్షులు ఉపరి నాగేష్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం హారతి, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బైరగోని సతీష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఏర్పుల లక్ష్మి, ప్రధాన కార్యదర్శి స్వరూప, జిల్లా సహాయక కార్యదర్శిగా ఇరువేణి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులుగా గాదే సురేష్, జిల్లా కోశాధికారిగా నాగేష్ మొండి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా సింగం నాగేష్, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎండి కబీర్ అహ్మద్ మరియు జిల్లా నుండి భారీ చేరికలు చేరారు. ముఖ్య అతిథిగా వచ్చిన మన నరాల సత్యనారాయణ గారికి మరియు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన శంకర్ గౌడ గారికి, మన మహిళా ప్రధాన కార్యదర్శి ఈరోజు కొత్తగా నియమితులైన టీఆర్ఎస్ పార్టీ కొత్తగా మొదటి ఆసిఫాబాద్ జిల్లా నుండి నాతో పాటు నియమితులైన పెద్దలందరికీ కూడా ఆ యొక్క కృతజ్ఞతలు. విషయం ఏంటంటే ఇంతకు ముందు ఒక 3 సంవత్సరాలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి 7 రమ్మంటే అక్కడికి పోయినప్పటికీ కూడా ఆ పార్టీలో మాకు ప్రాధాన్యత అనేది ఇప్పటి వరకు కల్పించకుండా వాళ్ళు ఏం చేశారు అంటే ఒక దళితుడు అనే వ్యవస్థతోటి ఒక పక్కన పెట్టింది. అది మాకు చాలా బాగా అనిపించింది. అయినప్పటికీ మా పార్టీలో పనిచేయకపోయి మేము ఈరోజు మన సత్యనారాయణ గురించి తెలుసుకొని అన్నగారి సిద్ధాంతాలు తెలుసుకొని ఒక నెల లోపల ఈ కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటూ ఇక్కడ అభివృద్ధి మనలు ఉంటే జరుగుతుందా వేరే వాళ్ళు ఉంటే జరుగుతుందా అంటే మన వాళ్ళు ఉంటే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. మన లక్ష్యం ఏదైతే ఉన్నదో దాని మీద మనం పెట్టాలి. ఇది కొత్త పార్టీ అని మనం తేలికగా తీసుకోవద్దు. ఇప్పుడున్న పార్టీలన్నీ కొత్తగా వచ్చే ఇప్పుడు ఎదిగినాయి. ఈ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఎదుగుతుంది కూడా. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు దీటైన సమాధానము టిఆర్ఎస్ పార్టీ కూడా ఇవ్వగలుగుతుంది. ఈ మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనమందరం కృషి చేయాలి. నాతోటి కమిటీ సభ్యులు మనమందరం కలిసి పనిచేద్దాం. ఇంత పెద్ద బాధ్యతను నాకు ఇచ్చినటువంటి వ్యవస్థాపకులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 3-4 పంటలు పండిస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ఒక్క పంటను పండించడానికే గగనం అయిపోతుంది. అంటే ఆంధ్ర వారి చేతిలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు లక్షల కోట్ల సంపాదనను ఈరోజు రేవంత్ కుటుంబంలో ఉన్న 7 అన్నదమ్ములు తింటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అని ప్రశ్నించేవాడిని ఈరోజు అనగదొక్కుతున్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకు ఒక దిక్సూచిగా ఏర్పడ్డది. మేము ఎవరికి భయపడేది లేదు, ఎవరికి అదిరేది లేదు, వారికి పోయేది లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయ పార్టీగా కొట్లాడతాం. ఒక్కసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజమైన ఉద్యమకారులకు టిక్కెట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్కు ఉన్నదా, బీఆర్ఎస్కు ఉన్నదా? లేదు. అంతా సమైక్యవాదుల పరిపాలనలోనే ఈనాడు తెలంగాణ ఉన్నది. బడా కాంట్రాక్టర్ల చేతిలోనే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. బడా కాంట్రాక్టర్ల చేతిలోనే ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మున్సిపాలిటీ, మేయర్, కార్పొరేషన్ అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు మా గుండెల్లో ఉన్నారు. టీఆర్ఎస్ అనే పదం
తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. అందుకే ఈరోజు నీతిగా నిజాయితీగా తెలంగాణ ప్రజలను రక్షించడానికి ఏర్పడ్డదే టీఆర్ఎస్ది ప్రభుత్వం. అధికార పక్షానికి బుద్ధి చెప్తాం, అది వారికి ఉన్నటువంటి ప్రతిపక్షానికి బుద్ధి చెప్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం, అది బీజేపీ ప్రభుత్వం 8 మంది ఎంపీలు ఉండి, 2 కేంద్ర మంత్రులు ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, కేంద్రం బీజేపీ నాయకులు ఉన్నారు. మరి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ మాట వినే ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఏదో ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు. బీఆర్ఎస్ ప్రభుత్వము కుటుంబ కలహాలతో అవినీతి ఊబిలో కూరుకుపోయినది. అందుకే తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా ఉద్యమకారుల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యమ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే దిశగా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే దిశగా, రైతులకు ఇస్తాన్న 15 ఎకరాల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల ఈ